ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ 9 కాలేజ్ జోన్. ఒక ఉన్నతమైన లక్ష్యానికి చేరుకోవాలి అంటే ఉన్నతమైన కోర్సుతో పాటు ఒక మంచి కాలేజ్ కూడా ఉండాలి. మరి అలాంటి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? మరి ఎక్కడో కాదండి, చౌదరిగూడ ఘట్కేసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉంది. సో ఈ కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, స్టాఫ్ ఎలా ఉంటుంది, అసలు చెప్పే ఫ్యాకల్టీస్ కూడా ఎలా ఉంటారనే చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఉన్నాము చౌదరిగూడ ఘట్కేసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ప్రిన్స్టన్ విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా, రండి. సో ప్రిన్స్టన్ కాలేజ్ సక్సెస్ సీక్రెట్ ఏంటనేది మనం చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం. చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, కాలేజ్ వాతావరణం దగ్గర నుంచి అన్నీ చాలా బాగున్నాయి. బయట గార్డెన్ కూడా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఈ కాలేజ్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటారు? మెయిన్లీ ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి స్ఫూర్తి ఏదంటే ఆడపిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించబడ్డది. ఓకే. 1991 నుంచే మేము కాలేజీలు స్థాపించాము. డిగ్రీ మరియు పీజీ కాలేజీలు రామంతపూర్లో, ఓకే, తర్వాత ఫార్మసీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, తర్వాత కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ కూడా మేము స్థాపించాము. అదే కాకుండా ప్రతి పౌరునికి విద్యాభ్యాసం తప్పనిసరి అవసరం. విద్యతోనే మంచి వాళ్ళకి వికాసం కలుగుతుంది, మంచి పై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా బీద బడుగు విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. గత 28 సంవత్సరాల నుండి వివిధ సంస్థలు స్థాపించి ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, కామర్స్ మరియు ఎడ్యుకేషన్లో పరిపూర్ణమైనటువంటి విద్యను సమకూర్చాలనే ఉద్దేశంతో స్థాపించాము. అందు నిమిత్తమై డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ 2, రమాదేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సంస్థలను స్థాపించాము. అదే కాకుండా కో ఎడ్యుకేషన్లో తర్వాత అమ్మాయిలకు సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఈ సంస్థను స్థాపించాం. ఇది 2009లో స్థాపించబడ్డది ఉమెన్స్ కాలేజ్. అయితే అమ్మాయిలు విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి సదుపాయాలు, తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే ఉద్దేశంతో రకరకాల వసతులను కల్పించాం. అదే కాకుండా ఈ సంస్థకు అటాచ్డ్ హాస్టల్, అంటే అనుబంధమైనటువంటి హాస్టల్ను క్యాంపస్లోనే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 24 అవర్స్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి, తర్వాత సీసీ కెమెరాస్తో మానిటర్ చేస్తూ గత చాలా సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడిపిస్తున్నాం. అదే కాకుండా ఈ సంస్థలో చదివే విద్యార్థినీలు చాలామంది మంచి విద్యను అభ్యసించి వివిధ ప్రదేశాల్లో, వివిధ సంస్థల్లో ఉపాధి కల్పన జరగబడ్డది. అదే కాకుండా చాలామంది విద్యార్థినీలు విదేశాలకు కూడా వెళ్ళి మంచి సెటిల్ అయ్యారు. అయితే దాని మూలంగా నాకు ఒక సంతృప్తి ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలకు విద్యను సమకూర్చి వారి అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాం. అంటే మీ లక్ష్యం చాలా గొప్పది, చాలా మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది ప్రిన్స్టన్ ఉమెన్ కాలేజ్ కూడా. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలని దృష్టిలో ఉంచుకొని ఇంకా అంటే మోర్ ప్రొటెక్షన్తో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇప్పటికే మేము 24 గంటలు సెక్యూరిటీ ఇస్తూ, తల్లిదండ్రులు పదే పంపించమని, వాళ్ళ విద్యార్థినులు పంపించమని చెప్పినా నెలకొకసారి వాళ్ళు వచ్చి చూసుకొని పోయి ఓన్లీ వెకేషన్లో, సెలవులలో మాత్రమే మేము పంపిస్తామని చెప్తూ నిర్దిష్టమైనటువంటి నియంత్రణను పాటించి వారికి అన్ని రకాల సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ అన్ని రకాల సదుపాయాలు కల్పించాము. అంతేకాకుండా తల్లిదండ్రుల దగ్గర అండర్టేకింగ్ తీసుకొని పదే వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా, డిస్టర్బ్ చేయకుండా
వాళ్ళు తమ విద్యను రెగ్యులర్గా విద్యను అభ్యసించే పరిస్థితిని ఏర్పాటు చేయాలని వారిని కోరుతున్నాం. వారి దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకుంటున్నాం. అదే పద్ధతిలో నడుస్తూ ఉంది కాబట్టి చాలామంది ఏవో 80% మార్కులు తెచ్చుకుంటూ తర్వాత పరిపూర్ణమైనటువంటి అవగాహన పొంది సబ్జెక్టులో విషయ పరిజ్ఞానంలో పూర్తి సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. అండ్ ఎక్కడికక్కడ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ని కూడా పెట్టుకుని మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు పిల్లలకి. ఓకే, సో ఫ్యాకల్టీస్ విషయానికి వస్తే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళని తీసుకునేటప్పుడు? ఫ్యాకల్టీ తీసుకుంటే ముఖ్యంగా చాలామంది మహిళా ఉపాధ్యాయురాలను నియమిస్తున్నాం. అది కూడా విన్నారా? ఎందుకంటే ఇది మహిళా కళాశాల కాబట్టి చాలామంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నట్లయితే వాళ్ళ కౌన్సిలింగ్ కానీ తర్వాత విద్య నేర్పే పరిస్థితుల్లో కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా పిల్లలు కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి జంకు గొంకు లేకుండా ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారి విద్యా అర్హతలను సరైన విధంగా గమనించి వారిని సెలక్షన్ చేసేటప్పుడు వారికి సరైన సబ్జెక్టులో పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉందా లేదా అని గమనించి వారికి టెస్టులు కండక్ట్ చేసి ఓరల్గా రిటర్న్గా టెస్టులు కండక్ట్ చేసి వారిని నియమిస్తున్నాం. అదే కాకుండా మనము ఎంతైతే జీతం కానీ రెమ్యునరేషన్ ఇవ్వాలనుకున్నామో అది తప్పనిసరిగా ఇన్ టైంలో ప్రతి నెల మనం చెల్లించే పరిస్థితి చేస్తాం. తద్మూలంగా వాళ్ళు మీరు వెళ్ళిపోండి అంటే కూడా వెళ్ళిపోయే పరిస్థితుల్లో లేరు. చాలామంది 10-12 సంవత్సరాల నుంచి మన దగ్గరనే పనిచేస్తూ ఉన్నారు. చివరిగా ప్రిన్స్టన్ కాలేజ్ గురించి ఏం చెప్తారు? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలకు మంచి ఉపాధి కల్పన జరగాలంటే, ఎంప్లాయబిలిటీ ఉండాలంటే వారికి అన్ని రకాల శిక్షణలు ఇచ్చి సబ్జెక్టులో పూర్తి అవగాహన కల్పించే పరిస్థితిని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచి కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉపాధిని పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చేశాం. అది మేము కొంతమేరకు సఫలీకృతమైనట్టుగా అనుకుంటున్నాం. తప్పకుండా సఫలీకృతం కావాలి. నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఈ సక్సెస్ని ఇక ముందు కూడా కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. This is the good colleges only for women's colleges. This is the courses of departments CSE and EEE and CSE, ECE and new courses is CS and DS and AI and ML. Sir, different courses and for diploma and campus placements and hostel facilities, transport facilities is available in nearby walkable distance. We are having 6 branches. Actually, we'll be having ECE, Civil, EEE branch and CSE. So recently we have added 3 CSE branches: CSE Data Science, CSE Artificial Intelligence and CSE Cyber Security. So basically nowadays we are seeing so many crimes outside the city. So for that reason, so the government included these courses newly. So that is artificial intelligence and cyber security. So based on this, so in this women's college, we have taken these courses based on this crime scenes. So in our college, we'll be having hostel facility also. So in this hostel, we all the faculty members who are having, so they are all will take care of all the students. Ela care teeskuntamo anante will be having a friendly nature with all the students. So here we have all the types of equipments, and this lab is also very spacious. Here we have different types of weigh boxes and also test tubes, titrations, and also here we have sufficient salts and also sufficient solution for conducting the different types of tests. And here we have the lab, the faculty the faculty who are dealing with this particular lab is well experienced, and also they will teach not only about not only which is related to the syllabus. మరి మనతో పాటు ఉన్నారు ప్రిన్స్టన్ విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ కృష్ణమూర్తి గారు. సో ఈ కాలేజ్ ఫెసిలిటీస్ కానీ స్పెషాలిటీ కానీ ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కృష్ణమూర్తి గారు. నమస్కారం మేడం. ఒక ఉన్నతమైన లక్ష్యానికి చేరుకోవాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ 10th తర్వాత ఒక మంచి కోర్స్ ఎంచుకునే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక మంచి కాలేజ్ని కూడా మనం చూస్ చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ముందుగా ఆ కాలేజ్ నుంచి ఆ మంచి భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఉన్నతమైన లక్ష్యానికి ప్రిన్స్టన్ విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అసలు ఎలా చేరుకుందంటారు? దీని గురించి చెప్తారా? సో మాకైతే ఇప్పుడు 10 MNC కంపెనీస్తోని MOU చేస్తున్నాం ఆల్రెడీ. సో స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు దే కెన్ ట్రైన్ ది స్టూడెంట్ అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నెక్స్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనప్ చేస్తారు. వాళ్ళు ట్రైనప్ చేసి సో వాళ్ళే రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు పిల్లల్ని. సో మాకు 6 కోర్సెస్ ఉన్నాయండి ఇక్కడ. 6 కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ కొత్తగా 3 కోర్సెస్ వచ్చినాయి. ఎమర్జింగ్ కోర్సెస్ 3 కోర్సెస్ వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ. దీంతోపాటు యాజ్ యూజువల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. సో మాకు ఇక్కడ బెస్ట్ స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడ దగ్గర మనకి కాలేజీ సిటీ దగ్గర ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి మన మంచి ర్యాంక్ స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ. సో వాళ్ళు దే కెన్ లెర్న్ బెస్ట్. బట్ ఈ కాలేజ్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఎవరంటారు? సో డాక్టర్ ఎస్ ప్రభాకర్ రావు, ఫౌండర్ ఆఫ్ దిస్ కాలేజ్. సార్కి నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ కాదు, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో సార్ స్టార్టెడ్ వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే ట్రస్ట్ in 1992. సో దిస్ కాలేజ్ is established in 2009. సో 2009 నుంచి మనకి గర్ల్స్ ఉమెన్స్ కాలేజ్ స్టార్ట్ చేశారు. అంటే గర్ల్స్ని కూడా మంచి పొజిషన్లో తీసుకురావాలని సార్ తాపత్రయం. సో అదేవిధంగా ఇప్పటికీ ఆ సార్ ఎఫర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజుల్లో కోయిడ్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా. ఎస్పెషల్లీ ఇక్కడ విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే ప్రత్యేకించి మహిళల కోసమే. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మీరు చూసే ఉంటారు. సో ఉమెన్స్కి ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేనికంటే మన సెక్యూరిటీ పర్పస్ కూడా. సో దా పర్పస్లో ప్రొటెక్షన్ కూడా ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది. క్యాంపస్ హాస్టల్ కూడా మన కాలేజ్ ప్రామిసెస్ హాస్టల్ కూడా కాలేజ్ లోపటే ఉంటుంది, ప్రామిసెస్లో ఉంటుంది. సో వాళ్ళకి 24 hours సెక్యూరిటీ ఉంటుంది. 24 hours వాళ్ళకి వార్డెన్ ఇక్కడే ఉంటారు, సిట్టింగ్ డాక్టర్ ఉంటారు, ప్లస్ ఏదైనా కానీ CC రికార్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ 24 hours సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలకి, హాస్టల్ పిల్లలకి మేము సాయంత్రం ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు, క్లాస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, మార్నింగ్ కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారు ఇక్కడే కొంతమంది. సో వాళ్ళతో క్లారిఫై చేస్తారు. ఓకే, ఫ్యాకల్టీ విషయానికి వస్తే ముందుగా మనం పిల్లలకి బాగా చెప్పాలి అంటే వాళ్ళు మెయిన్ చూసేది ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీస్ని. సో ఇక్కడ ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారంటే? సో ఇక్కడ 90-95% లేడీ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో 5% ఏంటంటే జెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా జెన్యూన్ ఫ్యాకల్టీ. నేను కూడా స్టార్టింగ్ నుంచి 2009 నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను నేను. సో జెన్యూన్ ఫ్యాకల్టీనే ఉంటారు, జెంట్ ఫ్యాకల్టీ. అండ్ కూడా ఉమెన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఉమెన్స్ నెక్స్ట్ 4 డిపార్ట్మెంట్స్కి 4 డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, వెల్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ ఉంటారు, విత్ డాక్టరేట్ PhD క్యాండిడేట్స్ ఉంటారు, head of the department. So they will take care of that their departments. So each department head compulsory as per AICTE norms, PhD qualification norms. So ఆ norms ప్రకారం మేము తీసుకొని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ యూనివర్సిటీ ఆల్సో మానిటర్ ది బయోమెట్రిక్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సో కంపల్సరీ డైలీ వాళ్ళు బయోమెట్రిక్ ఉంటుంది. సో కంపల్సరీ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. సో ప్రొఫెసర్స్ ఉంటారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఓకే, సో దీంతో పాటుగా మాకు డిప్లొమా కూడా ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్. సో అది కూడా రన్ అవుతుంది కాలేజ్ యాక్చువల్లీ. ఇంకా మిగతా ప్రిన్స్టన్ విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న మిగతా కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటారు? సో డిప్లొమా ఉందండి, పాలిటెక్నిక్. సో పాలిటెక్నిక్లో కోర్సెస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
Okay. అండ్ సివిల్ ఇంజనీరింగ్ 2 తీసుకున్నాం, ఎందుకంటే అవే సూటబుల్ కాబట్టి గర్ల్స్కి ఎక్కువ. సో 2 కోర్సెస్ తీసుకున్నాం మేము. ఓకే, ల్యాబొరేటరీస్ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో? ల్యాబొరేటరీస్ ఎంతవరకు అందుబాటులో? అందరికీ అవైలబుల్ ఉంటాయండి. ల్యాబొరేటరీస్ అన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ల్యాబొరేటరీస్ కూడా అన్నీ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు ఆఫ్టర్ కాలేజ్ అవర్స్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది ఫ్యాకల్టీ కూడా ఉంటారు ఇక్కడ. అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, కంప్యూటర్ సెంటర్స్ ఉంటాయి విత్ హై స్పీడ్ ఇంటర్నెట్. అండ్ వాళ్ళకి కాలేజ్ అవర్స్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్నెట్. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగం అయిపోయింది కదా. ఓకే, బుక్స్తో పని లేకుండా డిజిటల్లోనే పిల్లలన్నీ నేర్చుకునే విధంగా. సో డిజిటల్ లైబ్రరీ కూడా యాక్సెస్ ఉందండి ఇక్కడ. డిజిటల్ లైబ్రరీ ఉంది అండ్ జర్నల్స్ కూడా ఉన్నాయి, నేషనల్ జర్నల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్. సో డిజిటల్ లైబ్రరీ అవైలబుల్ ఉంటాయి. సో అవి వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేసుకునేసి వాళ్ళు ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ ఏమైనా వాళ్ళకి సేమ్ మినీ ప్రాజెక్ట్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు దాంట్లో డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఏమైనా ఉంటే వాళ్ళు గైడ్స్ కూడా ఉంటారు వాళ్ళకి, ఆ గైడ్స్ కూడా వాళ్ళకి క్లారిఫై చేస్తారు. ఓకే, హాస్టల్ ఫెసిలిటీ విషయానికి వస్తే ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, చాలామంది పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయిని హాస్టల్లో ఉంచాలి అన్న కూడా చాలామంది భయపడే పరిస్థితి ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ ప్రొటెక్షన్తో ఉన్న ప్రిన్స్టన్ కాలేజ్లో ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్తారా? హాస్టల్ ఫెసిలిటీస్ వాళ్ళకి రూమ్కి ఒక 4 మెంబర్స్ ఉంటారు. సో ఈచ్ బ్లాక్కి ఒక వార్డెన్ ఉంటారు. సో అక్కడే స్టే చేస్తారు వాళ్ళు కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఎవరిని పడితే వారిని రానేమో వాళ్ళకి ఐడి కార్డ్ వేస్తాం పేరెంట్స్కి. ఓకే, వాళ్ళు వచ్చే ముందు అది చూపించుకొని రావాల్సి ఉంటుంది. అది కూడా విజిటింగ్ అవర్స్ సండేస్, సెకండ్ సాటర్డేస్ ఉంటాయి, ఆర్ ఆఫ్టర్ 4:30 తర్వాత ఉంటాయి. అంటే ఎక్కువగా హాస్టలర్సే ఉన్నారా, డే స్కాలర్స్ ఉన్నారా? హాస్టలర్స్ ఒక 60%, 50% వరకు హాస్టలర్స్ ఉంటారు, 50% డే స్కాలర్స్ ఉంటారు. సో దీనికి బస్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉందండి. హైదరాబాద్ అన్ని రూట్స్లో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది అన్ని రూట్స్లలో, అన్నిటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది. ఓకే, అసలు కాలేజ్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్? బీటెక్ వచ్చేసి 1600 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ పాలిటెక్నిక్ 400 మెంబర్స్, నియర్లీ 2000 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే, ఏ కోర్సులలో అంతమంది ఉన్నారనమాట ఆయా కోర్సెస్కి సంబంధించి? బీటెక్లో 1600 అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ 400 పీపుల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్రతిసారి కూడా దాని సంఖ్య పెరుగుతూనే ఉండొచ్చు కదా? మాకు కొత్త కోర్సెస్ యాడ్ అయినప్పుడు పెరుగుతుంటాయి. అది 2009లో ఇది స్టార్ట్ చేశారు. 2009లో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్. 2009 to 2020 ఇప్పటి వరకు చూసుకుంటే అసలు అప్పటికి ఇప్పటికీ స్ట్రెంత్ ఎంతవరకు పెరిగింది? ఎంతమంది విమెన్స్ ఇందులో జాయిన్ అయ్యారు? సో స్టార్టింగ్ మాకు కానీ 200 స్టూడెంట్స్ను స్టార్ట్ చేశామండి. సో ఇనిషియల్ అడ్మిషన్ 200 నుంచి ఇప్పటి వరకు రీచ్ అయ్యాం ఈ ఫిగర్కి. 2000 వరకు చేరుకుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఒకటే ఉంటుంది కాబట్టి 200, దాని సెకండ్ ఇయర్లో 400 అవుతారు, థర్డ్ ఇయర్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 4 years అయిపోయిన తర్వాత ఈ స్ట్రెంత్ వస్తుంది మాకు. సో నిజంగా చాలా గ్రేట్. ఒక 200 మంది పిల్లలతో స్టార్ట్ చేసిన ఈరోజు ఇన్స్టిట్యూషన్ అనేది ఒక 2000 వరకు చేరుకుందంటే చాలా గ్రేట్. అంటే ఈ కాలేజ్లో ఎంత బాగా చెప్తున్నారనేది మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రాక్టికల్కే చాలామంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా థియరీ కంటే కూడా. సో ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి పిల్లలు దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? సో ప్రాక్టికల్ అనేది వాళ్ళకి థియరిటికల్గా క్లాస్లో చెప్తారు, వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక ల్యాబ్లో సేమ్ ఎక్స్పెరిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు ప్రాక్టికల్. సో ప్రాక్టికల్కి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 2 ల్యాబ్స్ ఉంటాయి, సెమిస్టర్కి 2 ల్యాబొరేటరీస్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ సబ్జెక్ట్ తమ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ థియరీగా చెప్తారు క్లాస్లలో. సో ప్రాక్టికల్గా ల్యాబ్స్లో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని. సో నెక్స్ట్ సిఎస్సికి వచ్చేస్తే వాళ్ళు ప్రోగ్రామింగ్లో పార్ట్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు ల్యాబ్స్లలో వాళ్ళు. సో అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా? సో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి సిఆర్టీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి సపరేట్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఇక్కడ. సో దే విల్ టేక్ కేర్. అండ్ ఈచ్ 20 మెంబర్స్కి ఒక కేర్ టేకర్ ఉంటారు ఇక్కడ, ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఫ్యాకల్టీస్ డైలీ మానిటర్ చేస్తారు, వాళ్ళకి టెస్ట్లో ఏం ర్యాంక్స్ మార్క్స్ వచ్చినా కానీ, నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి, మిడ్ ఎగ్జామ్స్లో కానీ నెక్స్ట్ అన్నీ వెరిఫై చేస్తుంటారు. ఏమైనా మార్క్స్ కూడా వాళ్ళకి ఇంటికి పోస్ట్ చేస్తుంటారు కేర్ టేకర్స్ ఫ్యాకల్టీస్ వాళ్ళకి మానిటర్ చేసి
ఆ మార్క్స్ అనేది పోస్ట్ చేస్తుంటారు ఇంటికి. ఏమైనా వాళ్ళకి డ్రాబ్యాక్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తుంటారు. నెక్స్ట్ పేరెంట్స్తో కూడా వాళ్ళు టచ్లో ఉంటారు ఫ్యాకల్టీస్. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే సాల్వ్ చేస్తారు ఫ్యాకల్టీస్. సో ఒక ఫ్యాకల్టీకి 20 మెంబర్ స్టూడెంట్స్ అసైన్ చేస్తాం. సో వాళ్ళు మొత్తం చూసుకుంటారు, వాళ్ళ గురించి ఏందనేది మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే చాలామంది పిల్లలు ఓన్లీ చదువు అని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ అని అదని అన్నీ ఉండాలని చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రిన్స్టన్లో గేమ్స్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్? అన్ని గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో వాళ్ళకి గ్రౌండ్ ఉంది, ప్లస్ వాలీబాల్ కోర్ట్ ఉంది, నెక్స్ట్ వాళ్ళ షటిల్ కోర్ట్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి కంప్లీట్గా స్పోర్ట్స్ అవర్ ఉంటుంది. సో స్పోర్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవరైనా మాకు వేరే దగ్గర నుంచి వేరే కాలేజ్ని ఏమైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే, మేము ఈవెంట్కి అయినా స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో స్పోర్ట్సే కాకుండా వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీ మంత్కి ఒకటి. నెక్స్ట్ కాన్ఫరెన్సెస్ కానీ సెమినార్స్ కానీ అవన్నీ కండక్ట్ చేస్తుంటాం వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి. సో ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో పేరెంట్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, చివరిగా చెప్పండి, ప్రిన్స్టన్ కాలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఉమెన్స్ని తీసుకుంటాము, ప్లస్ మాకు కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం. మేము సాఫ్ట్వేర్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం. అండ్ లైబ్రరీస్ బుక్స్ మాకు 40,000 వాల్యూమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా రిఫర్ చేసుకోవచ్చు. వెల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్లలో ఉన్నాయి. అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అండ్ డిపార్ట్మెంట్కి ఒక ప్రొఫెసర్ ఉంటారు హెడ్. సో వాళ్ళు దే కెన్ గైడ్ బెటర్. అండ్ మాకు ఇంకొకటి ఏంటంటే ఈజీ యాక్సెస్ ఉంది, సిటీ నుంచి ఈజీ యాక్సెస్ ఉంది. సో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మాకు 6 కిలోమీటర్సే ఉంటుంది. సో వాళ్ళు కాలేజ్ ట్రాన్స్పోర్ట్లో రావచ్చు, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా రావచ్చు వాళ్ళు. సో డిస్ట్రిక్ట్ వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. సో వాళ్ళు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మా క్యాంపస్లోనే హాస్టల్ ఉంది కాబట్టి, సో ఒక డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ హాస్టల్లో ఉంటారు. సో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, హాస్టల్లో ఉంటే బెటర్గా చదువుకుంటారు వాళ్ళు. రైట్ సార్, ఈ రోజుల్లో మహిళలపైన అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి, వాళ్ళకి అసలు ఎక్కడ కూడా ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. రీసెంట్గా మనం దివ్యాది చూసాము, అంటే బెడ్రూమ్లోకి వెళ్ళైనా కూడా మహిళకు రక్షణ లేకుండా అలా అత్యాచారం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అంటే ఎవరైనా పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. ఓకే, కాలేజ్కి వెళ్తుంది, ఎలా వెళ్తుందో ఏంటి, మళ్ళీ తిరిగి ఎలా వస్తుందో ఏంటి అనేది, వాళ్ళ క్షేమం గురించి చాలా ఆలోచిస్తారు కదా. ఆ విషయంలో మీరు పర్టికులర్గా ఏమన్నా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? సో ఇక్కడైతే మార్నింగ్ రాగానే వాళ్ళకి కాలేజ్ అటెండ్ అవ్వగానే పేరెంట్కి మెసేజ్ అని వెళ్తుంది, వచ్చారు అటెండెడ్ స్క్వాడ్ అనేసి. సో వెళ్ళే ముందు కూడా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారనేసి మెసేజ్ వస్తుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఎక్కడంటే సిటీ నుంచి వచ్చే వాళ్ళకి ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 24 hours సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ జాయినింగ్ అప్పుడు పేరెంటే ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాలి. వాళ్ళే మళ్ళీ ఏమైనా అకేషన్స్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళే తీసుకెళ్ళాలి. ఆ పర్టికులర్ పేరెంట్సే వచ్చి తీసుకెళ్ళాలి. సో సింగిల్గా అయితే మేము పంపించాం హాస్టల్ స్టూడెంట్స్ బయటకి సింగిల్ పంపించాం మేము. కంపల్సరీ వాళ్ళ రిలేషన్ పీపుల్ అయిన ఉండాలి, దాంట్లో పాస్లో ఉన్న వాళ్ళు పేరెంట్సే ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇది సెకండ్ వన్, హాస్టల్ వాళ్ళకి కంపల్సరీ పేరెంట్సే రావాలి తీసుకెళ్ళడానికి, వాళ్ళే డ్రాప్ చేసి వెళ్తారు. స్కాలర్స్ అయితే వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే కనుక పేరెంట్సే కంపల్సరీ రావాలి హాస్టలర్స్కి. డే స్కాలర్స్కి అయితే ఏంటంటే వాళ్ళు రాగానే వాళ్ళకి మెసేజ్ పెడతాం, మీ స్టూడెంట్స్ మీ వార్డ్ వచ్చారు, అటెండ్ ది క్లాసెస్ అనేసి చెప్తాం, మెసేజ్ సెండ్ అవుతుంది. వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా కాలేజ్ కంప్లీట్ అయింది అని మెసేజ్ కూడా పెడతాం వాళ్ళకి. అండ్ మా కాలేజ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కాబట్టి, సో ట్రాన్స్పోర్ట్ బస్సెస్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, లేడీ ఇన్ఛార్జ్ ఉంటారు, జెంట్ కూడా ఒకరు ఉంటారు. సో వాళ్ళు కంపల్సరీ ఒక్కడ డ్రాప్ చేస్తే వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళు కూడా మార్నింగ్ కౌంట్ తీసుకుంటారు, పిల్లలు ఎంతమంది ఎక్కారు, మరి ఎంతమంది వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తుంటారు. ఆ డ్రైవర్ నెంబర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటాయి. సో ఏమైనా లేట్ అయినా కానీ వాళ్ళు కాల్ చేస్తారు. ఇక్కడ ఏమైనా లేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా లేట్ ఉన్నా కానీ మేము మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంటాం. అమ్మాయిలకు ఒంటరికి వెళ్దామన్నా కూడా మీరు పంపించడానికి లేదండి, ఇక్కడ కంపల్సరీ పేరెంట్స్ ఉండవలసిందే. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ బస్సులో ఇన్ఛార్జెస్ ఉంటారు. ఓకే, సో ఏది ఉన్నా కానీ వాళ్ళు పేరెంట్స్ కాంటాక్ట్లో ఉంటారు. రైట్, ప్రిన్స్టన్ కాలేజ్కి ఉన్న స్పెషాలిటీ కానీ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ప్రిన్స్టన్ కాలేజ్కి ఉన్న ఫెసిలిటీస్ కానీ స్పెషాలిటీ కానీ ఎస్పెషల్లీ ఉమెన్స్ మీద తీసుకుంటున్న
కేర్ ఈ కాలేజ్లో చాలా బాగుంది. గ్రౌండ్ దగ్గర నుంచి స్టడీ అవర్స్ అండ్ వార్డెన్ దగ్గర నుంచి విమెన్స్ని అసలు ఎలా చూసుకోవాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనే విషయాల్ని మనకు చాలా బాగా వివరించారు కృష్ణమూర్తి గారు. ఇది వాళ్ళ కాలేజ్ జోన్. మరో కాలేజ్ జోన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Here we are conducting some curricular activities and co-curricular activities. Curricular activities comes under classwork, examination, slip test and extra classes also. But after that we are conducting some co-curricular activities also, extracurricular activities also. Co-curricular activities means which is related to the their curriculum, means related to the subjects. Then co-curricular means like Women's Day, Batkama, Freshers Party, farewells. That is also we are conducting here. We are developing the all-round performance of the students. So I utmost advise to all the parents and students, please come and visit my college and choose my college as an option and put your option as a PTW for diploma and engineering. సో ఇది ఏంటి అంటే బీటెక్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ల్యాబ్ అనమాట. సో ఈ ల్యాబ్లో ఏముంటాయంటే ఐసీ చిప్స్ ఉంటాయి. ఐసీ చిప్స్ అంటే ఏంటి అంటే మనం చిన్న చిన్న వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటిని మెజర్ చేయడానికి దీన్ని యూస్ చేస్తాము. నార్మల్గా ఏ బోర్డ్లో అయినా అంటే పీసీబీ ఉంటుంది ఇందులో. సో దేనికి అయినా టీవీలో అయినా దేంట్లో అయినా నార్మల్ బోర్డ్స్లో వీటిని యూస్ చేస్తారు. సో వీటి వర్కింగ్ గురించి తెలియడానికి ఈ ల్యాబ్ అనమాట. ఆ ఐసీస్ గురించి, ఆ వర్కింగ్ ఏంటి, అవి ఏ పిన్స్కి నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ పిన్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఏ వర్కింగ్స్ ఉంటాయి, ఏవేవి ఒకవేళ నాట్ వర్కింగ్లో ఉన్నా కానీ మనం వర్కింగ్ చేయొచ్చా లేదా అనేది ఉంటుంది ఇందులో. మా కాలేజ్లో స్టూడెంట్స్కి ఇన్ని బుక్స్ ప్రొవైడ్ చేయడము, ఇన్ని అవైలబుల్గా ఉండడము, అందులో ఉమెన్స్కి అంటే సిటీకి దగ్గరలో కాలేజ్ ఉండడము, మళ్ళీ లైబ్రరీ కాలేజ్లోనే హాస్టల్ ఉండడము, దానివల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటిదంటే మాకు ఇక్కడ లైబ్రరీలో అసిస్టెంట్స్ ఉంటారు. అసిస్టెంట్స్ ఈవినింగ్ నైట్ 8 o'clock వరకు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన బుక్స్ రెఫర్ చేసుకొని 8 o'clock వరకు వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. దానివల్ల పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఉమెన్స్ కాబట్టి వాళ్ళకి మంచి అంత అవైలబుల్గా ఎక్కడ ఉండదు. మా కాలేజ్లో ఇంత మంచి ఫెసిలిటీ చైర్మన్ సార్ ప్రొవైడ్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.